హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్. హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందడానికి ఇక్కడ నా రిషి టైలర్స్ అని పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, ఆ దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్లోకి పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలర్ బ్లౌజ్లోనే రేఖా బ్లౌజ్ అంటారు కదా, కాలర్ డైరెక్ట్ అటాచ్డ్ వస్తుంది. ఆ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఇవాళ చూపిస్తాను. ఇదివరకు దీన్ని పేపర్ కటింగ్ ఒకసారి చూపించాను, స్టిచ్చింగ్ కూడా చూపించమని కామెంట్ బాక్స్లో నాకు అడగడం చేత ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఇవాళ చూపిస్తాను. లెంగ్త్ వచ్చేసి 13.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోండి. చెస్ట్ వచ్చేసి 34. ఈ 34కి రెండు విధాలుగా ఆర్మోల్ డౌన్ తీసుకోవచ్చు. ఒకటి చెస్ట్లోని 4th పార్ట్ తీసుకొని దాంట్లో 1.5 ఇంచ్ మైనస్ చేయడం, ఇది ఒక పద్ధతి. 8.5లో 1.5 మైనస్ చేస్తే 7 ఇంచెస్. ఇంకొక పద్ధతి ఏంటంటే ఆర్మోల్ రౌండింగ్ 15.5 దాంట్లో హాఫ్ తీసుకొని దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేయడం. 15 అనుకోండి, 15లోంచి 7.5 దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేస్తే 7. ఇలా రెండు విధాలుగా తీసుకోవచ్చు. దీన్ని మనకి ఏది సౌకర్యంగా ఉంటే దాని ప్రకారం తీసుకోండి. ఆర్మోల్ డౌనింగ్కి దీనికి ఒక మార్జిన్ గీయండి, దీనికి ఒక మార్జిన్ గీయండి. మార్జిన్ గీసి జనరల్గా మామూలు బ్లౌజులకి అయితే దీంట్లో 3/4 ఇంచ్ బ్యాక్కి వస్తాం మనం కాలర్ కోసం, కానీ దీనికి 3/4 ఇంచ్ హైట్లోకి వెళ్ళాలి. ఈ బ్లౌజ్ ఉన్నట్టుగా 3/4 ఇంచ్ రేస్ చేసుకోండి. రేస్ చేసి కాలర్ కొలత అనేది మామూలే. చెస్ట్లో 12వ భాగం. 12వ భాగం అంటే 1/4. తర్వాత షోల్డర్ వచ్చేసి దీనికి 14.5, 14.5 యాజ్ టీజ్గా తీసేసుకుందాం. దాని తర్వాత చెస్ట్కి మెజర్మెంట్ సేమ్ మన పాత ఫార్ములా 4th పార్ట్కి 1/2 ఇంచ్ కలుపుకుందాం. నడుము దగ్గర కూడా సేమ్ 4th పార్ట్కి 1 ఇంచ్ కలుపుకుందాం. లైట్గా రౌండ్ తీసుకోండి. ఈ 3/4 ఇంచ్ దీన్ని ఇక్కడ షేప్ చేయండి. నెక్ రౌండ్ ఇది రౌండ్ తీసుకోండి. మనకు ఆర్మోల్ రౌండింగ్ సరిపోతుందో లేదో ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. 15.5. ఓకే, దీంట్లో కూడా డిజైన్స్ ఏమైనా కావాలంటే డిజైన్స్ చేసుకోవచ్చు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే బ్యాక్ హోల్ గట్ట అటువంటివి చేసుకోవచ్చు. పెద్దవాళ్ళ లాంటి వాళ్ళకి అయితే బ్యాక్ డిజైన్స్ నచ్చరు. ఏజ్డ్ నార్మల్ మిడిల్ ఏజ్ కానీ లేకపోతే యూత్ అయితే మనక అందుకట్లా డిజైన్స్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. మనకి మార్జిన్ ఎంత కావాలో అంత మార్జిన్ ఉంచి కట్ చేసుకోవాలి. మనం ఎంతైతే మార్జిన్ ఉంచామో అక్కడ ఒక కార్డ్ పెట్టుకోండి. ఈ బ్లౌజ్లోని 3 విధాలుగా కూడా చేసుకోవచ్చండి. క్రాస్ కటింగ్ అండ్ ప్రిన్సెస్ కట్ అండ్ కటోరీ బ్లౌజ్ 3 విధాలుగా మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేనైతే ఇది ప్రిన్సెస్ కట్లోంచి ఇది తీస్తాను. ప్రిన్సెస్ కట్లోంచి
ఈ కాలర్ మోడల్ తీద్దాం. దీంట్లో క్రాస్ కూడా వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. క్రాస్ ప్రిన్సెస్ కట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. నెక్ మార్కు అలాగే పొడుగు మార్కు. ఇది పొడుగు మార్కు, ఇది నెక్ కోసం. ఇక్కడ వరకు ఓకే. చంక రౌండ్ తీసేద్దాం ముందు. చంక రౌండ్ తీసేసాం. దీంతో మనకు పని అయిపోయింది. ఇక్కడ అంచనాకి ఒక మార్క్ పెట్టుకోండి, తీసేయాలి. ఫ్రంట్ లెంగ్త్లు ఆ లెంగ్త్లను బట్టి చూసుకొని ఇది మార్క్ చేసుకోవడమే. వీటికి స్ట్రైట్గా లైన్స్ చేసుకోండి. నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత అయితే అంత నెక్ డౌన్ మార్క్ చేయండి. అలాగే డాట్స్ కోసం కూడా మనం ఇప్పుడు ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నామో 10th పార్ట్కి 1 ఇంచ్ కలపాలి. 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోండి. దానికి డాట్ కోసం మనం ఎంతైతే విడిచిపెడుతున్నామో 1/4 1/4 చంకలో మనం ఎంతైతే దాటి పడతామో ఆ డాట్ మార్జిన్ తీసేయండి. అలాగే క్రింద నుంచి ఇది షేప్ స్ట్రైట్ వచ్చేటట్లు, అక్కడి నుంచి రౌండింగ్ షేప్ వచ్చేటట్లు. లూజ్ కోసం మిడిల్ చెస్ట్లోనే 34.5, దానికి 1.5 ఇంచ్ కలపాలి. 4th పార్ట్ వచ్చేసి 8.5 అనుకుందాం, 34గా వేద్దాం. 8.5 దానికి 1.5 కలిపితే 10కి మార్క్ చేద్దాం. ఇక్కడ షేప్ కోసం ఒక 1/4 తీసేయండి. 1/4 వరకు ఇక్కడ తీసేయండి. ఇప్పుడు నెక్ రౌండ్ మనకి కావాలి. జనరల్గా మన నెక్ రౌండ్ ఇలా రౌండ్ చేసుకుంటాం, కానీ ఈ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి నెక్ రౌండ్ని కొంచెం బ్రాడ్ చేయాలి. ఫస్ట్ నెక్ డౌన్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ మార్క్ చేయండి. ఇది 7.5 ఉంది, దాంట్లో హాఫ్ అంటే -4 ఇక్కడికి మార్క్ చేయాలి. నెక్స్ట్ లాగా బ్రాడ్ రౌండ్ తీయండి. నెక్ ఇలాగా బ్రాడ్ రౌండ్ తీసుకోండి. ఈ బ్రాడ్ రౌండ్లోంచి నెక్ ఇలా బ్రాడ్ రౌండ్ తీసుకొని మనకి నెక్ ఎక్కడి నుంచి అయితే కావాలో నెక్ ఇలా బ్రాడ్ రౌండ్ తీసుకొని ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. దీనికి మనకి ఇక్కడి నుంచి నెక్ షేప్ కావాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడ మనం నెక్ ఎంత అయితే వేస్తామో ఆ సైజు ముందు డిక్లేర్ చేయండి. 1.5 1/4 అని. నేను 1.5 ఉంచుతున్నాను. ఇక్కడ ఆ 1.5ని స్ట్రైట్గా మార్క్ చేయండి.
1.5 స్ట్రైట్గా మార్క్ చేసుకొని అక్కడ వరకు కాలర్ షేప్ వచ్చేటట్లు ఇలా కాలర్ షేప్ వచ్చేటట్లు మార్క్ చేసి ఉంచుకోవాలి. ఇది ఎలా తయారవుతుంది అనేది నేను తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి కూడా దీనికి చిన్న షేప్ ఉంది, చిన్న షేప్ ఇచ్చుకొని తీయండి. కాలర్ కటింగ్ ఇలా వస్తుంది. ఇది రెడీ అయిన తర్వాత అలా రెడీ అవుతుంది. ఇది కుట్టే విధానం కూడా మీకు చూపిస్తాను నేను. ఇది యాస్టీజ్ మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో ఆ ప్రకారం ఇది కట్ చేసుకుందాం. ఇక్కడ డాట్ కోసం చిన్న కాట్ పెట్టుకోండి. ఫ్రంట్కి షేప్ కావాలి కాబట్టి చిన్న షేప్ తీయండి. ఫ్రంట్ అయిపోయింది. ఈ షేప్ తీసుకుందాం. ఇక్కడ చంకలో పట్టే డాట్ అంత పీసు, కింద మనం మెయిన్ డాట్ కోసం పట్టేంత డాట్ పీసు, ఈ రెండు తీసేసి దీన్ని పక్కన పెట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి తీసుకుంటే దీని కటింగ్ అయిపోయినట్టే. సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లెగ్త్ 8 ఇంచెస్ పెట్టాను. అలాగే చెస్ట్లో 10th పార్ట్ చంక డౌను, ఆర్మోల్ రౌండింగ్లో హాఫ్ లూజ్కి, హ్యాండ్ లూజ్లో సగం. ఫ్రంట్కి చిన్న గుల్కా షేప్ తీసుకుందాం. కటింగ్ అయితే ఇలా చేసుకోవాలి. స్టిచ్చింగ్లోని మిగిలిన పార్ట్స్ అన్నీ మీకు తెలిసిందే కాబట్టి అంతా తయారు చేసి ఓన్లీ కాలర్ అటాచ్ చేయడం మాత్రం నేను మీకు చూపిస్తాను.
ఇది ఫ్రంట్లో ఇలా తయారు చేసుకున్న తర్వాత క్లాత్ డబుల్ తీసుకోండి. ఒకవేళ డబుల్ చాలకపోతే లైనింగ్ పీస్ సింగిల్ తీసుకొని లోపలికి వేరే ముక్క ఇంచుమించు కలిసేది తీసుకొని డబుల్ పెట్టుకోండి. డబుల్ పెట్టుకొని ముందు నెక్ లోడ్ చేసుకోండి. సన్నపాదంతో ముందుకు వస్తే ఈ సన్నపాదంతో కరెక్ట్ ఒకటే ఖర్చు లెవెల్గా ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసుకున్నాం. దీనికంతా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టి ఈ పీస్ ఉంచుకోండి. ఇక్కడ నుంచి మనకి హెమ్మింగ్ కోసం ఎంతైతే కావాలో దాదాపు ఒక 1 ఇంచ్ పీస్, ఇంచుంపావు లేదా ఇంచున్నర మనకి కమ్మకానికి ఎంతైతే సరిపోతుంది అనిపిస్తే అంత నొక్కు ఉంచుకొని ఈ మిగిలినంతా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత రౌండింగ్స్కి తిరగడానికి చిన్న కార్లు పెట్టండి. ఈ ముక్క తిరగేసి దీనిపైన ముక్కు పెట్టండి, వడ్డు పెట్టండి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా లోపలికి వెళ్ళిపోయి మనకి నెక్ అనేది ఇలా తయారవుతుంది. ఇది ఎలా అటాచ్ చేసుకోవడం చూపిస్తాను. ఇంకా అవతల దీన్ని కరెక్ట్గా చేసుకొని పెద్ద ముక్కు ఉంటుందిగా ఇబ్బంది ఉండదు. చిన్న ముక్కలు అయితే ఇక జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. దీనికి కూడా ఒక పాదం ఖర్చుతోటి కరెక్ట్గా ఎక్కడ వంకలు లేకుండా ఒకటే ఖర్చు మెయింటైన్ చేయండి. దీనికి కూడా అవి ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేసి దీనికి కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచి క్లాత్ కట్ చేసుకోండి.
దీనికి రౌండింగ్లో చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి. దీనికి తిరగేసి లోపల వైపు దీని మీద ఇటు పెట్టండి. ఇది లోపలికి తీరేస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఇది బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ తీసుకొని ఈ బ్యాక్కి సెంటర్ కార్డ్ పెట్టుకోండి. ముందు మనకి దీనికి సెంటర్ కార్డ్ పెట్టండి. సెంటర్ కార్డ్ పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేయండి. కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గర ఆపండి. ఆపి అక్కడి నుంచి ఇలాగ దాన్ని పక్కకు తప్పించండి. దీన్ని ఇలా పక్కకు తప్పించి కరెక్ట్గా ఎక్కడైతే సెంటర్ కార్డ్ మనం పెట్టామో ఆ సెంటర్ కార్డ్ వరకు దీన్ని కుట్టండి. ఈ సెంటర్ కార్డ్ దగ్గర దీనికి కూడా ఒక కార్డ్ పెట్టుకుందాం. ఆ కార్నర్ చూసారు జాయింట్ కరెక్ట్గా కలిసింది. ఎక్కడ లూజ్ లేకుండా తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని యువతల పార్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచాం కాబట్టి దాన్ని ఈ రెండు లెంగ్త్లు సమానంగా మనం కట్ చేసుకుంటున్నాం కనుక ఆ సెంటర్ కార్డ్ దగ్గరికి దీన్ని జాయింట్ పెడదాం. ఆ సెంటర్ కార్డ్ దగ్గరికి జాయింట్ పెట్టండి. ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా కట్ చేసుకోండి. కటింగ్ చేసేసుకొని దీని సెంటర్కి ఇలా విడదీయండి. ఖర్చుని విడదీసుకోండి. ఇలాగా సెంటర్ది విడదీసుకొని ఈ బ్యాక్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుందాం. కరెక్ట్గా ఆ కార్నర్ దగ్గరికి మళ్ళీ వచ్చేటప్పటికి దీన్ని ఒక స్క్రూ డ్రైవర్ తోటో స్వీట్ తోటి ఈ ఖర్చుని బయటికి లాగండి. ఈ ఖర్చుని ఈ విధంగా బయటికి లాగండి. ఇది ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు టవల్ బూట్ పెట్టేసుకుందాం దీనికి.
ఇప్పుడు ఈ కార్నర్స్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఈ కార్నర్లోని చిన్న కార్డు పెట్టుకోండి. ఇలా కార్డు పెడితే దేనికి దానికి విడిపోయి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం కంటిన్యూ ఫస్ట్ నుంచి కూడా ఇది కదలకన్నా దీనిపైన ఒక ఒడ్డు కుట్టు పెట్టండి. ఇలా కదలకంతా ఒక ఒడ్డు కుట్టు పెట్టుకోండి. ఇది దీని కాలర్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ మనం ఎలా ఫిక్స్ చేయాలి అది కూడా చూపిస్తాను మీకు. ఈ ఖర్చుని లోపలికి వెళ్ళిపోయేటప్పుడు పీడుకొని ఇక్కడ ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రాని ఇలా లోపలికి మడవండి. ఇలా లోపలికి మడిచేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతటి నేను లోపలికి మడిచేయండి. లోపలికి మడిచేసి కరెక్ట్గా ఆ గోతిలో ఎక్కడైతే మనం కుట్టు పెట్టామో ఆ కుట్టు పక్కనే ఆ గోతిలో కుట్టు పెట్టండి. ఇలాగా ఈ గోతులో కుట్టు పెట్టేసి దీన్ని ఫిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పీస్ అంతటిని కూడా మడుచుకుంటూ హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా ఇది హెమ్మింగ్ చేసేస్తాం. ఇదంతా ఇలా మడుచుకుంటూ హెమ్మింగ్ చేసేసుకుంటే కాలర్ అనేది ఇలా పడుతుంది. వస్తుంది కాదు.